తెలియజేస్తూ నా పేరు కేకే మహేందర్ రెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జిగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్నాను. మా దగ్గర బండి గారికి ఒక నానుడు ఉంది, బండి ఈజ్ ఈక్వల్ టు తొండి అని. అంటే మేము తొండి సంజయ్గానే పిలుస్తాం. ఆయన ఏ మాట చెప్పినా ఏ మాట మాట్లాడినా తొండే ఉంటుంది అనేది, ఇంకోటి ఉండదు. దేనికైనా చక్కగా జవాబు చెప్పంటే ముక్కెట్లుందా అంటే ఆయన వంకర తింపి చూస్తుంటాడు. ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పే అలవాటుకు ఆయనకు ఏ కోశానకు లేదు. ఇవాళ ఎంతసేపు ఒక రాజకీయ అవగాహన లేని వ్యక్తి, మతం ముసుగులో రాజకీయం చేసే వ్యక్తి. ఆయన ఏదైనా ఒక రాజకీయ విశ్లేషణ చేయమంటే చేసే ఏమాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేని ఒక రాజకీయ అపరిజ్ఞాని. ఆయన అంతకంటే ఎక్కువ మాట్లాడితే కూడా మనం అంతకంటే ఎక్కువ డీప్గా మాట్లాడాను. దేని చూడని మోచేతికి మోకాలకు బోడిగుండుకి ఎప్పటికీ లింక్ పెట్టే ఒక ఆలోచన విధానంతో తిమ్మిని బమ్మి చేసి కన్ఫ్యూజింగ్ ఆయన ఎప్పుడు కూడా కన్విన్సింగ్ రాజకీయాలు చేయడు. ఆయన కన్ఫ్యూజింగ్ రాజకీయాలే చేస్తుంటాడు. ఆయన ఏదన్నా మాట్లాడితే భాగ్యలక్ష్మి గుడికి పోయి మనం ఒట్టేద్దామంటాడు. ఈ మహానుభావుని ఓట్ల రాజకీయం అంతా కూడా శ్రీరాముల వారి ఫోటోలు వంచడం, అక్షింతలు వంచడం, అంతకంటే ఏం లేదు. ఆ ప్రాంతంలో అభివృద్ధి చేసింది కూడా శూన్యమేళ. మా పిసిసి అధ్యక్షులు మాట్లాడింది ఏంది, ఇక్కడ కూడా ఓటు చేరు చేసే అవకాశం ఉంది, అందులో భాగంగానే వీరు విన్ అయి ఉండొచ్చు అని ఉన్నాడు. దానికి అవునా కాదా అని సమాధానం ఇవ్వాలి తప్ప ఇవాళ ఒకరొచ్చేమో అసెంబ్లీని రద్దు చేయమంటారు. నేనేమంటున్నా బండి సంజయ్ గారిని, నిజంగానే మీరు ఓటు చోరీ లేకుండా సచ్చీలతోని మీరు ప్రజల యొక్క అభిప్రాయంతో ప్రజల యొక్క ఓటుతోనే మీరు గెలిచినట్టయితే ఈసారి మీరు రాజీనామా చేయండి. మీ సచ్చీలతను మీరే నిరూపించుకోండి. ఒక కరీంనగర్ కాన్స్టిట్యున్సీ వరకే, వేరే ఎక్కడ కూడా మేము అంటలేము. ఇవాళ ఎంతసేపు ఆడిపోసుకోవడము, ఎదుటివారిపైన ఎదురుదాడి చేయడము అని ఒక నైజంగా మార్చుకున్నాడు ఇవాళ బండి సంజయ్ గారికి. కానీ ఈ ప్రాంతంలో ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకంటే దళిత బడుగు బలహీన వర్గాలు 85% పైగా ఉంటారు ఇక్కడ. కాబట్టి భారత రాజ్యాంగ స్ఫూర్తితో ఈ ప్రాంతంలో 42% బీసీ కులగణన చేసిన తర్వాత 42% రిజర్వేషన్ చేయాలని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, యనమల రేవంత్ రెడ్డి గారు, మా బీసీ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, మహేష్ కుమార్ గారు అందరూ కూడా అనుకొని కులగణన తర్వాత 42% రిజర్వేషన్ తీసుకొస్తే నిజంగా మీరు బీసీ బిడ్డలైనట్టయితే, బండి సంజయ్ గారు బీసీ అనే చెప్పుకుంటాడు, ఆయన బీసీ బిడ్డ అయినట్టయితే, అరవింద్ కుమార్ గారు బీసీ బిడ్డ అయినట్టయితే, ఈటల రాజేందర్ గారు బీసీ బిడ్డ అయినట్టయితే, ఇక వీరందరూ కూడా బీసీ బిడ్డలైనట్టయితే ఆర్ కృష్ణయ్య గారిని కూడా వారు అన్నారు. ఇవాళ వారంటే అపారమైన గౌరవం మాకు, ఎందుకంటే మేము చదువుకున్న రోజు నుంచి ఆర్ కృష్ణయ్య గారిని మేము ఒక ఆదర్శంగా చూసుకున్నాం. ఇవాళ వారందరూ కూడా రాజకీయ ప్రలోభాలకు లోబడి ఇవాళ బీసీ నినాదాన్ని వాళ్ళు పక్కదూర పట్టిస్తారు. ఇవాళ మేము రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇవాళ కేవలం మీ రాజకీయ లబ్ధి కోసం ఈ క్రెడిట్ ఎక్కడ బీసీ కాంగ్రెస్ పార్టీకి వస్తుందో, బీసీలందరూ కూడా కాంగ్రెస్ పక్షాన చేరుతారో, వీళ్ళకు రాజకీయ చిత్తశుద్ధి ఇలా బీజేపీ పార్టీకి లేదని తెలిసిపోయింది. ఎందుకంటే బీజేపీ ఈజ్ ఈక్వల్ టు భారతీయ జనతా పార్టీ కాదు, అది భారతీయ జూటా పార్టీ. అది వారు ఏ ఒక్క హామీ ఇచ్చినా కానీ ఏ హామీని కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. మోడీ గారి నుంచి మొదలుకుంటే ఈ ప్రాంతంలో ఇలా బీజేపీ పేరు మీద రాజకీయాలు చేస్తున్న ఏ నాయకుడు కూడా ఏ ఒక్క హామీని కూడా ఇలా తూచా తప్పకుండా అమలు చేసిన పాపాన పోలేదు. ఇవాళ కేవలం ఓడదాడేదాకా ఓడమల్లప్ప, ఓడదాడిన తర్వాత బోడమల్లప్ప చందంగా వారు రాజకీయ జీవితాన్ని గడుపుకుంటూ పోతున్నారు తప్ప ఇవాళ ఓటు వేసేదాకా ఇలా శ్రీరాముని పేరు వస్తుంది, అక్షింతలు వస్తాయి, రాముని పటం వస్తుంది, ఇలా బీసీ నినాదం వస్తుంది. అప్పుడు చూసిన మీరు అందరూ కూడా బండి సంజయ్ గారు ఈ రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇలా హైదరాబాదు నగరంలో వరదలు వచ్చినప్పుడు బండికి బండి కొనిస్తా, ఆటోకు ఆటో కొనిస్తా, దేనికి ఫ్రిడ్జ్ కొనిస్తా అన్నాడు. అది తేలిపోయిన తర్వాత గయారాం అంతే. అప్పటి మంది కేవలం ఒక సెంటిమెంట్ను రైజ్ చేసి ఓట్లు లబ్ధి చేసుకునే దిశగానే వాళ్ళు పనిచేస్తారు తప్ప ఇలా వీరెవ్వరికి కూడా బీసీ బిడ్డల మీద ప్రేమ లేదు, వీరికి ఎవరికి కూడా రాజ్యాంగం పట్ల అవగాహన లేదు. కేవలం ఒక భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఒక మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఒక నియంతృత్వ నిరంకుశ పరిపాలనను ఇక్కడ తెరలేపే దిశగా కేంద్రంలో మోడీ ఆధ్వర్యంలో ఇక్కడ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. నిజంగా కూడా మీకు దమ్మున్నట్టయితే తొండి సంజయ్ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ
మీరు నిజంగానే నిజమైన ఓట్లతో గెలిచినట్టయితే కరీంనగర్ పార్లమెంటరీ స్థానాన్ని ఖాళీ చేసి మళ్ళీ ఎన్నికకు వచ్చి మీ సచ్చీలతను నిరూపించుకోండి. ఈ లోపల బీహార్లో ఏ మాదిరిగా ఎస్ఆర్ఎస్ చేసి అందరినీ ఓట్లను తొలగిస్తుండో ఇక్కడ కూడా ఏమైనా